కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. ఓజీ 200 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుంది. ఇప్పటికే 171 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఆదివారం వీకెండ్ కావడంతో భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు వసూళ్లు. పవన్ కళ్యాణ్ కెరియర్లోని ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. రికార్డు వసూళ్ల దిశగా దూసుకెళ్తోందని కూడా ట్రేడ్ మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఓజీ ఫీవర్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఓజీ టాకే వినిపిస్తుంది. సినిమా ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ మాస్ జాతర చేసుకున్నారు, వసూళ్ల రికార్డు స్థాయిలో దూసుకెళ్తుంది. ఇదిగో ఇదే మాట. దానికి తగినట్లుగానే బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ సందడి చేస్తుందని చెప్పుకోవచ్చు. సందడి అనడం సరికాదు, కానీ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తుందని చెప్తున్నారు. ఇంత రికార్డ్ అంటే పవన్ కళ్యాణ్ సినిమా చరిత్రలో మునిపెన్నడూ లేనంతగా చెరగని రికార్డుల సునామీని సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు ఓజీ. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ గ్యాంగ్స్టర్ ఫ్లిక్ సెప్టెంబర్ 24న సాయంత్రం జరిగిన పెయిడ్ ప్రీమియర్స్ తో కలుపుకొని ఈ మూవీ కేవలం 2 రోజుల్లోనే ఊహించని వసూళ్లను రాబట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 171 కోట్లను అయితే వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా ఓజీ రికార్డు సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఆయన అత్యధిక వసూళ్లు సాధించిన భీమ్లా నాయక్ లైఫ్ టైం రికార్డులను కేవలం 48 గంటల్లో బద్దలు కొట్టడం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఓజీ 3వ రోజు వసూళ్లు, పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ తోడు వీకెండ్ కావడంతో ఓజీకి 3వ రోజు బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయని చెప్తున్నారు పండితులు. అలాగే శనివారం సాయంత్రం 5 గంటల వరకు తెలుగు వెర్షన్లో 31%, తమిళ్లో 14%, హిందీలో 7% చొప్పున థియేట్రికల్ ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఓజీకి మరింత బుకింగ్స్ జరుగుతాయని కూడా అంచనా వేస్తున్నారు. 3వ రోజు ఓజీకి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు, ఓవర్సీస్లో 4 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, కేరళ ప్లస్ హిందీలో 1 కోటి రూపాయల చొప్పున ఓల్ వైడ్ గా 17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని కూడా భావిస్తున్నారు. దాంతో ఈ చిత్రం 200 కోట్ల రూపాయలకు చేరువై పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఆల్ టైమ్ రికార్డు వసూళ్ల దిశగా తీసుకెళ్తోందని కూడా ట్రేడ్ పండితులు ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. మనం చూస్తే ఓజీ సెకండ్ డే కలెక్షన్స్ కూడా ఒకసారి మనం చూస్తే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 21 కోట్ల రూపాయలతో కలిపి తొలి రోజు ఓజీ వరల్డ్ వైడ్గా 154 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అందుకున్నట్లుగా కూడా చిత్ర నిర్మాణ సంస్థ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే పెయిడ్ ప్రీమియర్స్తో 21 కోట్ల రూపాయలు, తొలి రోజు ఇండియా వైడ్గా 64 కోట్ల రూపాయలు, రెండో రోజున 20 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఓజీ ప్రపంచం సృష్టిస్తున్నాడని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. 5 మిలియన్లకు చేరువైన ఓజీ ఇప్పటి వరకు కూడా $4.85, అంటే భారత కరెన్సీలో సుమారుగా మనం చూస్తే 43 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. దాంతో 2 రోజుల్లో ఓజీ చిత్రం 173.85 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే 108 కోట్ల రూపాయల షేర్నైతే రాబట్టిందని కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. టోటల్గా తెలుగు రాష్ట్రాల ఓజీ వసూళ్లను కూడా ఒకసారి మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ మూవీకి తొలి రోజున 63 కోట్ల రూపాయలు, రెండో రోజున 20 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగునాట ఏరియాల వారీగా ఓజీ వసూళ్లు మనం చూస్తే నైజాంలో 30.40 కోట్లు, అలాగే సీడెడ్లో 9.23 కోట్లు, ఉత్తరాంధ్రలో 8.20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 8.85 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4.85, అలాగే గుంటూరులో 7 కోట్లు, కృష్ణాలో అయితే 5.75 కోట్లు, నెల్లూరులో 2.5 కోట్ల రూపాయలనైతే వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఓజీ పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లు, కర్ణాటకలో 13 కోట్లు, అలాగే తమిళనాడులో 2 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 2 కోట్లు వసూలు చేసినట్టుగా కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఫైనల్గా మనం ఓజీ 3వ రోజు కలెక్షన్స్ చూస్తే పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్తో కూడా వీకెండ్ తోడు కావడంతో ఓజీకి 3 రోజుల బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు కూడా తెలుగు వెర్షన్లో 31%, తమిళంలో 14%, హిందీలో 7% చొప్పున థియేట్రికల్ ఆక్యుపెన్సీ అయితే నమోదైంది అన్నట్లుగా కూడా ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం 200 కోట్ల రూపాయలకు చేరువై పవన్ కళ్యాణ్ కెరియర్లోని ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్ల దిశగా దూసుకెళ్తుందని కూడా ట్రేడ్ పండితులు ప్రస్తుతం అంచనా వేస్తున్నారు.